అయినటువంటి శ్రీమతి రూపారెడ్డి మేడం గారి హత్యకు నిరసనగా ఈరోజు బోధిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్ని విద్యా సంస్థల డైరెక్టర్లకు, ఉపాధ్యాయులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సింది. న్యాయం చేయాలి. దానిలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ప్రభుత్వాలు జోహార్ రూపారెడ్డి మేడం, అమర్ హే రూపారెడ్డి, we want justice, we want justice, we want justice. కానీ తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి తనకంటే ఉన్నతమైన ఉపాధ్యాయులు కోరుకుంటారు. మరి అలాంటి విద్యార్థి చేతిలోనే ఈరోజు ఒక ఉపాధ్యాయురాలు, ఆమె ప్రిన్సిపాల్ అయిన మరి ఇది వివిధ రంగాలు కావచ్చు. కానీ ఇందులో ముఖ్యంగా నేనైతే తల్లిదండ్రుల మేమందరం ఈరోజు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు, కేజీ టు పీజీ ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. మేడం, మా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పాఠశాలల్లో జరిగిన హత్య అనేది చాలా దారుణమైన విషయం. పిల్లలకు భవిష్యత్తు నేర్పించే ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయురాల మీద ఈ విధంగా జరగడం అనేది మనం చాలా బాధపడాల్సిన విషయం. పిల్లలకు ఓన్లీ ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులంతా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దినచర్యలను పరిశీలిస్తూ, అదేవిధంగా పాఠశాలల్లో కూడా పిల్లల భవిష్యత్తు గురించి లేదా వాళ్ళ ప్రవర్తన గురించి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ దారుణ విషయం సంబంధించి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను. గవర్నమెంట్ తగిన చర్య తీసుకునే రాష్ట్ర బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు చాలా భరోసా కోసం మేము ముందరకు వచ్చాం. కాబట్టి భరోసా కల్పిస్తారని, మున్ముందు కూడా సహాయ సహకారాలు అందిస్తారని ప్రభుత్వం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్న ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఒక బోధన్ డివిజన్లోనే అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు, బీఈడ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు అన్నీ మాకు బంద్కు సహకరిస్తూ ఈరోజు సుమారు 1000 మంది ఉపాధ్యాయులతో ఈరోజు బోధనలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి, విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల క్షేమాన్ని ఆలోచించాలి. ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క అభివృద్ధిని కాంక్షించేది ఒక ఉపాధ్యాయుడే. అటువంటి ఉపాధ్యాయుడికి ఉద్యోగ భద్రత, భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వాలని చెప్పి మేము సుమారు ఒక 10 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఈరోజు ఆర్డీఓ మేడం గారికి అందించడం జరిగింది. దీని ద్వారా మా యొక్క డిమాండ్లను పై అధికారులకు తెలియజేసి మాకు ఒక రకమైన కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని బడ్జెట్ పాఠశాలల తరపున ఈరోజు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.